భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి మహిళా పక్షపాతిగా మహిళలకి అనేక పథకాలు తీసుకురావడం, వాళ్ళ కారు మీద వాళ్ళే నిలబడే విధంగా వారికి ఉపాధి కల్పించే విధాలు, అలాగే ముద్రా యోజన పథకం కానీ, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కానీ, ఇల్లు కూడా వారి పేరు మీదే ఉండాలి అని మహిళల్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్లే దిశగా వెళ్తున్న దిశలో 33% రిజర్వేషన్ని 23లోనే ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ఆమోదం కూడా జరిగింది. మరి పార్లమెంట్లో చట్టసభల్లో కూడా రేపు రాబోయే 29వ సంవత్సరం ఎలక్షన్స్లో కూడా 33% రిజర్వేషన్ని అమలు చేసే దిశగా వెళ్తున్న దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని అడ్డుకునే ఓటింగ్ లేకుండా చేసే పరిస్థితి ప్రతిపక్షాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో మాకు ఖచ్చితంగా రాబోయే 29కి 33% చట్టసభల్లో మేము మహిళలందరం కూడా ప్రాతినిధ్యం వహించే విధంగా ఉండడానికి మా ప్రధాని నరేంద్ర మోదీ గారు వారు ఖచ్చితంగా మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ దీన్ని పార్లమెంట్కి తీసుకురావడం, మళ్ళీ దీన్ని ఆమోదం పొందే విధంగా ఉండడానికి అక్కడ ఉన్న మమతా బెనర్జీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మహిళల గురించి ఆలోచించండి. ఇది ఒక రాజకీయ పక్షంగా చేసింది అయితే కాదు, ఇది అన్ని పార్టీలకి సంబంధించిన మహిళలందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారన్న విషయాన్ని మహిళలు తెలుసుకోవాలని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాం. మరొకసారి ఈ బిల్లు మీద కనుక మీరు వ్యతిరేకంగా వస్తే ఖచ్చితంగా మహిళలందరూ బయటకు వచ్చి మిమ్మల్ని శిక్షించే విధంగా మేమందరం ఉంటామని. అనంతపురం నగరంలో కాలేజీ విద్యార్థులందరూ కూడా మనం చూస్తున్నాం. కాలేజీ విద్యార్థులందరూ కూడా ఇది న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఎక్కడా కూడా రాజకీయ ఎజెండా అవన్నీ ఏమి ఉండదు. కేవలం 33% రిజర్వేషన్, మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ ఏదైతుందో ఆ రిజర్వేషన్ని కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి. అడ్డుకున్నటువంటి ఇండి కూటమికి సంబంధించిన పార్టీలు ఏవైతున్నాయో దాంట్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, డిఎంకే కావచ్చు, లేకపోతే పశ్చిమ బెంగాల్కి సంబంధించిన పార్టీ కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అఖిలేష్ యాదవ్ పార్టీకి సంబంధించిన విషయాలు, ఇలాగ అనేక రకాల పార్టీలు భారతదేశంలో 33% ఇంప్లిమెంటేషన్ అనేటువంటి ఒక మహిళా బిల్లును వ్యతిరేకించిన పార్టీలు మనం చూస్తున్నాం. ఇక్కడ అంతా స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ కూడా 3 దశాబ్దాలుగా పైగా ఉన్నటువంటి ఒక చిరుకాల కోరిక అది మహిళలకు సంబంధించిన. కాబట్టి అటువంటి కోరికను చెరిపేసినటువంటి ఈ రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో ముఖ్యంగా ఇండి కూటమికి సంబంధించిన రాజకీయ పార్టీలు వాటికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో చదువుకున్న విద్యార్థులు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటేసే విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా మాకు కూడా రాజకీయాల్లో మేము కూడా ఎంపీలు కావాలి, మేము కూడా ఎమ్మెల్యేలు కావాలి, మేము కూడా ప్రజాప్రతినిధులు కావాలని ఒక ఆకాంక్ష ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే మహిళలు ఇప్పటికే వ్యాపార రంగంలో ఉన్నారు, విద్యారంగంలో ఉన్నారు, అదేవిధంగా అనేక రంగాల్లో మహిళలు ముందుకు వస్తున్నారు. ఒక్క రాజకీయ రంగంలో తప్ప. రాజకీయ రంగంలో మాత్రమే ఎందుకు రావట్లేదంటే ఆల్రెడీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు మిగతా ఇతర పార్టీలు అక్కడ ఎవరికి కూడా రాజకీయ రంగంలో అవకాశం